ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ మందుబాబులపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్యాస్, ముడి సరుకుల ధరలు పెరగడంతో మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వంపై డిస్టిలరీలు ఒత్తిడి పెంచుతున్నాయి. తెలంగాణలో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న మద్యం ధరల పెంపు ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే ధరల పెంపుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ ధరల పెంపునకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. మద్యం ధరలను పెంచాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలను సవరించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2023 మే నెలలో చివరిసారిగా ధరలు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మే నెలలోనే మద్యం తయారీ కంపెనీలు ధరలను పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మే నెలలోనే మద్యం తయారీ కంపెనీలు ధరలను పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అయితే కొన్ని కారణాలతో అప్పట్లో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ప్రస్తుతం ధరల పెంపునకు ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన, గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ ధరలు పెరగడంతో బాటిళ్ల తయారీ వ్యయం భారంగా మారిందని కంపెనీలు చెబుతున్నాయి. ముడి సరుకుల ధరలు, రవాణా ఛార్జీలు, కార్మికుల వేతనాలు పెరగడంతో ప్రస్తుత ధరలకు మద్యం సరఫరా చేయడం గిట్టుబాటు కావడం లేదని డిస్టిలరీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ధరల నిర్ధారణ కోసం ప్రభుత్వం ఇప్పటికే 3 సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ వచ్చే వారం తొలిసారి భేటీ కానుంది. డిస్టిలరీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న ప్రచారం ప్రకారం మధ్య మార్గంగా ధరలను సవరించే ఛాన్స్ ఉంది. సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్ పై సుమారు 60 రూపాయలు పెరగొచ్చు. ప్రీమియం బ్రాండ్లకు చెందిన ఫుల్ బాటిల్ పై సుమారు 100 రూపాయలు పెంచనున్నారు. టాప్ అండ్ కేటగిరీకి చెందిన ఫుల్ బాటిల్ పై 120 రూపాయలకు పైగా ధరలు పెంచబోతున్నట్టు సమాచారం. మద్యం కంపెనీలు భారీగా ధరలు పెంచాలని కోరుతున్నా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తోంది. అయినా ఈ పెంపు కారణంగా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల సుమారు 250 కోట్ల అదనపు ఆదాయం నెలకు రానుంది. అదే ఏడాదికి 3000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.